హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో చూసారు కదండి బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఏదైతే ఉందో నైట్ జరిగిన ఎపిసోడ్. సో అభయ్ నవీన్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అభయ్ నవీన్ గురించి. సో రెడ్ కార్డ్ నాగార్జున గారు ఇచ్చారు. నాకు తెలిసి అంటే కొంచెం వరస్ట్ అనిపించింది బిహేవియర్ కానీ ఆ మాటలు కానీ. నేను చూస్తున్నప్పుడే అనుకున్నా ఎక్కడో పడుద్ది, నాగ్ సార్ వచ్చాక దెబ్బ పడుద్ది అనుకున్నట్టుగానే రెడ్ కార్డ్ కూడా ఇచ్చారు కదా. సో యాక్చువల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాకు ఎంత ఏమంటారు వరస్ట్గా అనిపించిందో ఆ మాటలు అంతే కామెడీకి కూడా అనిపించినాయి. అండ్ రెండు మాట్లాడుకోవాలి కదా, కొంచెం అంటే ఒక టైప్ ఆఫ్ వర్షన్ మాట్లాడకూడదు కాబట్టి. సో ఎంటైర్గా బిగ్ బాస్ సీజన్ 1 నుంచి మొదలుకొని ఇప్పుడు సీజన్ 8 వరకు నాకు తెలిసి ఎవ్వరు ఇట్లా మాట్లాడలేదు బిగ్ బాస్ గురించి. ఎవరికైనా ఏముంటుందంటే ఒక భయం ఉంటుంది, అరే ఎవరిని ఏమన్నా అనొచ్చు కానీ బిగ్ బాస్తో పెట్టుకోకూడదు అని. కానీ ఎవరితో అదే అంటని చూసినావా, ఎక్కడ టచ్ చేయొద్దో అక్కడనే టచ్ చేసినవరా, అయిపోయింది కానీ పని అంటారు కదా. సో అదే విధంగా అభయ్ నవీన్ ఎవరితో అయితే పెట్టుకోవద్దో బిగ్ బాస్తోనే పెట్టుకున్నాడు. పెట్టుకోవడం కాకుండా ఇంకా హైలైట్ కామెడీ ఏంటంటే ఆ గేమ్స్ అయిపోయాయి. గేమ్స్ అయిపోతున్నా అంటే మనం ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే మేబీ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, ఒక గేమ్ అనుకున్నప్పుడు, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఓడిపోతున్న టైంలో అప్పుడు పేషెన్స్ కోల్పోయి అరే ఎంత ఆడుతున్నా కానీ ముందుకు రావట్లేము అని చెప్పేసి ఇంక ఏదేదో మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాడు అభయ్ నవీన్. అంటే అక్కడ కంటెస్టెంట్ ఆపోజిట్ ఉన్న పర్సన్స్ని అనట్లేడు, లేదంటే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని అనట్లేడు, మొత్తం బిగ్ బాస్ పైన ఏడిసి చచ్చిండు. అరే ఏంది బిగ్ బాస్ ఎన్ని మాటలు అంటే నేను నాగ్ సార్ చూపించిన వీడియోలోనే 10 పాయింట్లు వెతుక్కున్నా అన్న మాటలు. ఇంకా దానికి మించి కూడా ఇంకా చాలా మాట్లాడిండు. ఏమేమి మాట్లాడిండో ఒకసారి చూడండి. పిచ్చకుంట్ల రూల్స్ ఫస్ట్ అన్నది ఏంటంటే గేమ్ ఇట్లా ఓడిపోయి వచ్చిండో లేదో అభయ్ నవీన్ అన్న మాట ఏంటంటే ఏం బిగ్ బాస్ ఏంది ఇది పిచ్చకుంట్ల రూల్స్ అన్నీ అని చెప్పేసి అన్నాడు. బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ ఇష్టం, ఏవైనా రూల్స్ పెడతాడు. అది మనం సీజన్ అంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా హౌస్లోకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు బిగ్ బాస్ సీజన్స్ అనేది చూసే పోతారు. ఎవరంత ఎర్రిపప్పలు ఏముండరు. అంటే ఏం చూడకుండా ఇప్పుడే కొత్తగా వచ్చిన బిగ్ బాస్కి అన్నట్టు ఉండదు. వాళ్ళు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు, సీజన్స్ చూసారు కాబట్టి అరే నేను కూడా బిగ్ బాస్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు. బట్ సీజన్ 7 వరకు చూసిన అభయ్ నవీన్ ఈ సీజన్ 8లో ఇంత ఎంటైర్గా అసలు ఏంటి, ఎవరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏంటి రూల్స్, హౌస్ రూల్స్ ఏంటి అని అన్నీ తెలిసే లోపలికి వెళ్ళిన అభయ్ నవీన్ ఇన్ని మాటలు అనడం అయితే చాలా వరస్ట్ థింగ్ ఇది. సో పిచ్చకుంట్ల రూల్స్ అనడం, లేదంటే బిగ్ బాస్కి క్లారిటీ లేదు, ఆయన నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. పోనీ నేనన్నా రాసేస్తా అంటే నువ్వు ఇంకా స్క్రిప్ట్ రైటరో లేదంటే ఓ డైరెక్టరో అయినంత మాత్రాన బిగ్ బాస్కి తెలుస్తలేదు, నన్ను పంపిరు బయటికి నేనన్నా రాసి పడేస్తా, ఏంది ఇదంతా పిచ్చకుంట్ల రూల్స్. ఆయన పెళ్ళంకేమో ఇంకేమన్నాడు, ఆయన పెళ్ళము తంతుందేమో, వాళ్ళ పెళ్ళం తన్నప్పుడల్లా కొట్టినప్పుడల్లా ఒకటి ఏమంటారు ఒకటి రాసేస్తున్నాడు, ఒక్కొక్క గేమ్ చేంజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు. సో మాటలు అంటే అనొచ్చు, బట్ మనం అనే దాంట్లో కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి లిమిట్ క్రాస్ చేసి ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా మనకు నచ్చదు. సో బిగ్ బాస్ హౌస్లో ఉంటూ అన్ని లిమిట్స్ క్రాస్ చేసి మాట మీద మాట అరే గ్యాపే లేదు, మొత్తం ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనేసిండు బిగ్ బాస్ని అయితే ఘోరంగా. అసలు నాకు తెలిసి బిగ్ బాస్ ఇన్ని సీజన్ల తమిళ్ కానీ హిందీ కానీ ఈ తెలుగు సీజన్స్లో కానీ ఎప్పుడు బిగ్ బాస్ ఇన్ని తిట్లు ఎవరితో తినలేదు అనుకుంటా, ఏ కంటెస్టెంట్తో తినలేదు. కానీ ఒక విషయం మెచ్చుకోవచ్చు, అంటే నా ఒపీనియన్, నా ఓన్ అనలైజేషన్ ప్రకారం అన్ని మాటలు అంటే నిజంగా దమ్ముండాలబ్బా. ఎందుకంటే తెలుసు బిగ్ బాస్ని ఏమనంటే ఏమన్నా జరిగితే మనం హౌస్ నుంచి బయటకు వెళ్తామని. బట్ అక్కడ కూడా అభయ్ నవీన్ అన్నాడు, నన్ను బయటకు పంపిస్తారా పంపించేసుకోండి, బట్ నాకు తప్పు అనిపించింది, నాకు ఏదనిపిస్తే అదే చెప్పేస్తాను, నేను ముఖం మీద చెప్పేస్తాను అన్నాడు. కానీ భయ్యా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నచ్చిందే అంటాము, ఇట్లాగే ఉంటానంటే కొన్నిసార్లు కుదరదనమాట. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్ కాబట్టి ట్రావెల్ అవ్వాలి కాబట్టి. ఇంకొకటి ఏమన్నాడంటే చెప్తా. ఇంకొకటి ఏమన్నాడంటే వాయిస్ తను పడుకొని గేమ్ మొత్తం అయిపోయింది. గేమ్ మొత్తం అయిపోయాక అక్కడికి వచ్చి వాళ్ళ బెడ్స్ పైన పడుకొని ఏం కామెడీ చేశాడంటే, కామెడీ కాదు కామెడీగానే మాటలు అనేసుకుంటూ వెళ్ళిపోయాడు.
అక్కడ కూర్చొని పడుకొని ఏమన్నాడంటే ఏ ఏందిది ఈ బ్లాంకెట్స్ మెయిన్గా మణికంఠ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకి వాయిస్ వినబడుతుంది కదా, ఏంది బ్లాంకెట్లు చార్మినార్లో ఉన్నట్టున్న ఈ బ్లాంకెట్స్ అని చెప్పేసి అన్నాడు. అప్పుడే అభయ్ నవీన్ నుండి ఇవైతే నేను అసలు పుక్కట్లోకి వచ్చినా నేను తీసుకోను అని చెప్పేసి అన్నాడు. అంటే భయ్యా నాకు ఒకటి అర్థం కాలేదు ఇక్కడ, పుక్కట్లోకి వచ్చిన ఈ బ్లాంకెట్లు తీసుకోను, చార్మినార్లో ఉన్న నేను తీసుకోను అన్నప్పుడు నీకు బిగ్ బాస్ హౌస్లో ఉన్న బ్లాంకెటే చీప్ అని అనిపించినప్పుడు అసలు నువ్వు బిగ్ బాస్కే రాకూడదు. అంటే నువ్వు అంత రిచ్ కిడ్, లేదంటే నువ్వు అంత తోపు తురుముకని అనుకున్నప్పుడు నువ్వు అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చినావు, ఆ బ్లాంకెట్స్ ఎందుకు కప్పుకుంటున్నావు, అసలు నువ్వు బిగ్ బాస్కే రాకూడదు. నీకు అలాంటిగా చీప్ మొత్తం క్వాలిటీ లేనివి ఉన్నాయి ఇక్కడ, ఫుడ్ కానీ క్వాలిటీ లేకుండా ఉన్నాయి, పరుపులు కానీ మా ఇంట్లో ఉంటే నేను తోపు తురుముకాను వజ్రాల మీద పడుకుంటాను అని నీకు ఉంటే అక్కడ అర్థం అదే వస్తుంది. సో అదే అర్థం వచ్చినప్పుడు నీకు అలా ఉంటే నువ్వు అసలు బిగ్ బాస్ హౌస్కే రాకూడదు, నువ్వు అసలు సెట్టే కావు. నాగ్ సార్ అన్న దాంట్లో అయితే ఏది తప్పులేదు. నువ్వు ఆపోజిట్ పర్సన్స్తో పోటీపడు, నీ ఆపోజిట్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తిట్టు, వాళ్ళతో మాట్లాడు, అక్కడ అందరు అగ్రీ చేస్తారు. నీకు అక్కడ మాట్లాడడం చేతగాక, అక్కడ గేమ్ ఆడడం చేతగాక వచ్చేసి బిగ్ బాస్ పైన జోకులు వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు అనుకుంటూ, అంటే నువ్వేమనుకున్నావు, ఇప్పటి వరకు ఎవ్వడేమనలేదు బిగ్ బాస్ని, మొత్తం మనం కామెడీ చేసి పడేస్తున్నాం కదా, ఈ వేలో వెళ్తే కొంచెం జనాలకి నచ్చుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. బట్ మనం అనేవే కూడా ఒక లిమిట్ ఉంటుంది అంటున్నా. పరుపులు పుక్కట్లో వచ్చినా కూడా తీసుకోనంటే అసలు నీకు తెలుసా, అసలు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనంటే ఒక 7 months నుంచే ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మాకే తెలుసు. ఇక నువ్వు బిగ్ బాస్లోకైనా నీకు తెలియదు అంటే ఇంకా మేము ఏమనుకోవాలి. ఎవ్రీథింగ్ నీకు బ్లాంకెట్ నుంచి ఆఖరికి వాష్రూమ్స్ కూడా ఏ డిజైన్లో ఉండాలి, ఎలా చేయాలి, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎక్కడ ఏ కలర్ ఉండాలి, ఏ వాల్కి ఏ కలర్ ఉండాలి, ఈ బెడ్ ఎలా ఉండాలి, ఈ బెడ్కి ఆ బ్లాంకెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక సింకనైజ్లో చేసి ఒక కలర్ఫుల్గా రెడీ చేస్తారు. దానికి ఎంత టైం పడుతుంది తెలుసా? దాదాపుగా బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందన్న 7-6 months వాళ్ళు చేసేదే ఈ వర్క్. ఎలా డిజైన్ చేయాలి ఈసారి. ఎవ్రీ సీజన్కి మీరు చూసుకోండి, ఆడియన్స్ కూడా ఎవ్రీ సీజన్ ఒకటే కలర్స్ లేదంటే ఒకటే డిజైన్ ఉండదు. హౌస్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో అంత చీప్గా అలా ఉంటే అసలు ఆయన సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఒకటే ఉండాలి కదా, మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం ఒకటే ఉండాలి కదా. ఆయనకి ఏమన్నా దుర్దానా లేదంటే ఇంకేమన్నా, మొత్తం ప్రతి సీజన్కి వీళ్ళకి కలర్ఫుల్గా రెడీ చేసి కలర్ఫుల్ బెడ్లు వేసి కలర్ఫుల్ పర్పులు పంచి. సో అక్కడ అభయ్ నవీన్ అయితే కొంచెం ఏమంటారు, వర్స్ట్ బిహేవియర్, వర్స్ట్ మాటలు అనిపించినాయి నాకు కూడా. మీకు కూడా నాకు తెలిసి ఎంతమంది దీనికి అగ్రి చేస్తారో చేయరో ఐ డోంట్ కేర్, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో ఆఫ్ స్క్రీన్లో చాలా వరకు తెలియదు కదా, అరే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి, ఎప్పటి నుంచి వర్క్ చేస్తారని. సో అదనమాట 6-7 months నుంచే వాళ్ళు వర్క్ చేసి చాలా కష్టపడి ఏది బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సెట్ చేస్తే అభయ్ నవీన్కి తేలిగ్గా వచ్చింది అవకాశం అన్నట్టుగా. అంటే తేలిగ్గా వచ్చిందని నేను అనను, చాలా అబ్బాయి తను చాలా విలేజ్ నుంచి వచ్చాడు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో కూడా తను చెప్పాడు, నేను బయటికి వెళ్ళినప్పుడు అందరు అరే ఎక్కడనో చూసినా ఈ ఫేస్ అనుకుంటారు కానీ ఎక్కడ చూసారో గుర్తుపట్టారు నన్ను. నేను దాదాపుగా 15 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను, విజయ్ దేవరకొండతో కూడా సినిమాలు తీశాను, బట్ ఎవరు అంతగా గుర్తుపట్టారు నన్ను అని చెప్పినాడు. అంటే నువ్వు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చావు, ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉండాలి. అసలు వచ్చిన అవకాశాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. ఇది చీపు అది చీపు అంటే ఇక్కడ నేను ఆలోచించా, ఇక్కడ నువ్వు అన్న మాటలు కూడా ఏదో ఇంటెన్షనల్ కాదు, ఆ మూమెంట్కి ఆ సిచ్యువేషన్లో నువ్వు అన్నావు. బట్ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కొన్ని మాటలు అయితే వెనక్కి తీసుకోలేము కాబట్టి, అందులోనూ నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు కాబట్టి కొంచెం అది తను ఆలోచించుకొని ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ వీక్లో అభయ్ నవీన్ ఏదైతే చేశాడో ఆ మాటలు కానీ ఆ గేమ్ తీరు కానీ ఆ పద్ధతి కానీ అయితే అస్సలు కరెక్ట్ కాదు. సో అలాగే నాగ్ సార్ రెడ్ కార్డ్ కూడా ఇచ్చారు. దీని పట్ల హౌస్ మేట్స్ కూడా చాలామంది ఏమన్నారంటే ఒక అవకాశం ఇవ్వండి సార్, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఇంకొకటి నాకు ఎంత నచ్చలేదో అంతే నాకు కామెడీ కూడా అనిపించింది. నాకు ఆ బిహేవియర్ నాకు నవ్వొచ్చింది అని చెప్పేసి అన్నాను కదా. దేనికి నవ్వొచ్చింది అన్నానంటే
అది వినడానికి చూడడానికి ఎంటర్టైన్మెంట్గా ఉన్నా కానీ ప్రాక్టికల్లోకి వచ్చి ఆలోచిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి రెండుసార్లు అని కాదు చాలాసార్లు అన్నాడు. అంటే ఘోరమైన మాటలు, అంటే నిజంగా డేర్ ఉండాలి ఆ మాటలు. తను అనేసి నేను బయటికి వెళ్ళిపోతా అన్నాడు. చివరిసారిగా నాగ్ సార్ కూడా వచ్చేసి నువ్వు రెడ్ కార్డ్ ఇచ్చేసాను, గేట్లు ఓపెన్ అయినాయి, నువ్వు బయటికి వెళ్ళొచ్చు అంటే స్టార్టింగ్ ఏమో క్షమించండి అన్నాడు. అంటే ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉంటే ఏడిచేస్తారు ఇంకా. కానీ ఒక్క చుక్క రాలే. నేను అనుకున్న ఎక్స్‌పెక్ట్ చేసిన ఏడుస్తాడేమో అని చెప్పేసి ఎనకాలకి, ముందలకి మొత్తం అనుకుంటా చూసినా గానీ ఎక్కడా ఏడవలేదు. మంచిగా చెప్పిండు. సార్ అంటే నేను అనుకోకుండా చేశాను, క్షమించండి అంతే. ఇంక వెళ్ళిపో అంటే ఎక్కడ నవ్వొచ్చిందంటే మెయిన్ పాయింట్ ఎ నో నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నాగ్ సార్ అన్నప్పుడు కొన్ని వాటర్ ఇవ్వా అని చెప్పేసి పక్కన అడిగి ఆ వాటర్ తీసుకొని తాగుతుండు. అర్రె! ఇంత యాటిట్యూడ్ ఏంది నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు కూడా చూపించట్లేడు. నాగ్ సార్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా కొన్ని వాటర్ ఇవ్వా అని చెప్పేసి వాటర్ తాగి నాది అవి తీసుకురండి, అక్కడ వాటర్ బాటిల్ ఉంది అని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఇక హౌస్‌బేట్స్ అందరూ నిల్చోబెట్టుకొని ఇక క్షమించండి అది ఇది అని చెప్పేసి మొత్తానికైతే అభయ్ నవీన్‌ని సేవ్ చేసినారు హౌస్‌మేట్స్. సో ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్‌లో ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే ఏ కంటెస్టెంట్స్ వస్తున్నా కానీ, ఉన్నవాళ్ళు కానీ, ఆడియన్స్ కానీ అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఓటింగ్స్ వేస్తున్నాం కాబట్టి ఎవరికి సపోర్టు లేదంటే నేనేమో అభయ్ నవీన్‌కి యాంటీ అని ఏం కాదు. అంటే చూడండి, ఆడియన్స్ కూడా చూడండి ఎవరు ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నారు, ఏ ఇంటెన్షన్‌తో అంటున్నారని. తన ఇంటెన్షన్ రాంగ్, అంటే తన ఇంటెన్షన్ ఏం లేదు. అభయ్ నవీన్‌కి ఓవరాల్‌గా చెప్పాలంటే ఇంటెన్షనల్‌గా అయితే ఆ మాటలు మాట్లాడలేదు. అక్కడున్న సిచ్యువేషన్స్, గేమ్ ఓడిపోతున్నామనే ఒక బాధ, వీటన్నిటితోని కొంచెం నోరు అనేది అదుపు తప్పింది. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే అది. సో చూడండి, చూసి ఎవరికి మనం ఓటేస్తున్నా కానీ ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఓటింగ్స్ అనేది వేయండి. థ్యాంక్ యూ.